హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అపాచీ స్పార్క్ని ఉబంటూలో ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం. సో స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనం టెర్మినల్ని ఓపెన్ చేసుకోవాలి. టెర్మినల్ని ఓపెన్ చేసుకొని సిస్టమ్కి ఏమైనా అప్డేట్స్ ఉంటే కనుక అప్డేట్స్ని ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. సో సుడో యాప్ అప్డేట్ అనగానే ఏదైనా లేటెస్ట్ వెర్షన్స్ ఉంటే కనుక సో సిస్టంలో అన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి. సో సుడో యాప్ట్ అప్డేట్ అనగానే మనకి 3 ప్యాకేజెస్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది. సో తర్వాత సుడో యాప్ట్ అప్‌గ్రేడ్ అనగానే ఆ ప్యాకేజెస్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ అయిపోతాయన్నమాట. సో నేనైతే అన్నీ ఇన్‌స్టాల్ చేసుకున్నాను. సో తర్వాత జేడీకేని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ జావాని ఇన్‌స్టాల్ చేసుకున్నాను కాబట్టి మీకు నేను జావా వెర్షన్ అయితే మీకు చూపిస్తాను. సో నేను జావా 8ని ఇన్‌స్టాల్ చేసుకున్నాను. సో జావా స్పేస్ హైఫన్ వెర్షన్ అనగానే ఈ సిస్టంలో ఏదైతే వెర్షన్ ఉందో ఆ వెర్షన్ అయితే ఇది డిస్ప్లే చేస్తుంది ఈ రకంగా. సో వన్స్ జావా ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత స్టెప్ 3లోకి వెళ్తే మనం స్కేలాను కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రెజెంట్ అపాచీ స్పార్క్‌ని నేను స్కేలాలో రన్ చేద్దాం అనుకున్నాను. సో 2 రకాలుగా మనం స్పార్క్‌ని రన్ చేసుకోవచ్చు. ఒకటి స్కేలా స్పార్క్ అండ్ రెండోది పై స్పార్క్ 2 విధాలుగా ఉంటుంది. సో నేను అపాచీ స్పార్క్ స్కేలాలో రన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ అపాచీ స్పార్క్‌కి స్కేలా అనేది నీడ్ ఉంది కాబట్టి స్కేలాను కూడా మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో కమాండ్ వచ్చేసి సుడో యాప్ట్ గెట్ ఇన్‌స్టాల్ స్కేలా స్పేస్ -y అని ఇవ్వగానే స్కేలా అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. సో ఈ రకంగా నేను మీకు డెమో ఇచ్చేటప్పుడే ఇవన్నీ కూడా నేను ఇన్‌స్టాల్ చేసుకొని చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయినవి అన్నిటిని కూడా అన్‌ఇన్‌స్టాల్ చేసుకొని నేను మీకు ఈ వీడియోలో లైవ్‌లో ఎగ్జిక్యూట్ చేసి అన్నీ కూడా చూపిస్తున్నాను. నేను ప్రతి వీడియో కూడా అలాగే లైవ్‌లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో స్కేలా అనేది ఇన్‌స్టాల్ అయింది. సో స్కేలా వెర్షన్ మనం చెక్ చేసుకుందాం. సో కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తే ఈ రకంగా మనకి టెర్మినల్ అనేది క్లియర్ అవుతుంది. సో స్కేలా నాకు 2.11 వెర్షన్ అనేది ఇన్‌స్టాల్ అయింది సక్సెస్‌ఫుల్‌గా. సో మనం స్కేలాలోకి ఎంటర్ అయ్యి ఒకసారి టెస్ట్ చేద్దాం. స్కేలా వర్క్ అవుతుందో లేదో అనేది. సో స్కేలా అని టైప్ చేయగానే మనకి ఈ రకంగా స్కేలా టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. సో తర్వాత మనం ప్రింట్ఎల్ఎన్ జస్ట్ టెస్ట్ చేద్దాం. వెల్కమ్ టు స్కేలా అని జస్ట్ ప్రింట్ చేద్దాం. సో సక్సెస్ఫుల్‌గా స్కేలా అనేది రన్ అవుతుంది నా సిస్టంలో. ఓకే. నేను లైవ్‌లో ఈ స్కేలాని ఇన్‌స్టాల్ చేసుకున్నాను. సో స్కేలా అనేది సక్సెస్ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది. సో కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే మనం స్కేలాని టెర్మినల్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. సో కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తే ఈ రకంగా టెర్మినల్ అనేది క్లియర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు అపాచీ స్పార్క్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ముందుగా ఏదైతే ఫోల్డర్లోకి మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్కి వెళ్ళిపోవాలి. నేను డౌన్లోడ్ అనే ఫోల్డర్లో ఈ ప్యాకేజెస్ అన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను డౌన్లోడ్ ఫోల్డర్కి రీడైరెక్ట్ అయిపోయాను. సో డౌన్లోడ్ ఫోల్డర్ సక్సెస్ఫుల్గా మనం రీడైరెక్ట్ అయ్యాం. సో తర్వాత నేను స్కేలా 3.3 వెర్షన్ని నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో కమాండ్ వచ్చేసి sudo wget అని చెప్పి ఈ అపాచీ సైట్ యొక్క ఈ టార్ ఫైల్ ఎక్కడైతే ఉంటుందో ఆ సైట్ లొకేషన్ లింక్ అనేది ఇచ్చుకోవాలి. sudo wget తర్వాత మనం URL అని ఇచ్చుకోవాలి. సో అది డౌన్లోడ్ చేసుకుంటుంది. ఈ డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి ప్యాకేజెస్ ఈ టార్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మీరు స్క్రీన్పై గమనించవచ్చు, ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ప్యాకేజ్. సో ఫ్రెండ్స్, నేను ఈ ఇన్స్టాలేషన్స్ అన్నీ కూడా నేను లైవ్లో మీకు ఇన్స్టాల్ చేసి చూపిస్తున్నాను. ఆహ్, సో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఆహ్, మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు ఇలాంటి మంచి వీడియోస్ అన్నిటిని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. నాట్ ఓన్లీ ఇన్స్టాలేషన్, డెవలప్మెంట్‌కి సంబంధించిన వీడియోస్ కానీ, ఈవెన్ సర్టిఫికేషన్స్ ఎలా చేయాలి, నేను కపుల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అయితే చేశాను. ఈవెన్ జీసీపీ అండ్ జావా,
రకరకాల సర్టిఫికేషన్స్ అన్నీ కూడా చేశాను. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సర్టిఫికేషన్స్‌లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఆహ్, అండ్ థియరిటికల్ నాలెడ్జ్ అండ్ ప్రోగ్రామింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫ్యూచర్‌లో. సో, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే. ఈ ప్యాకేజ్ అనేది, ఈ టార్ ఫైల్ అనేది సక్సెస్ఫుల్‌గా డౌన్లోడ్ అయ్యింది. సో, ఎల్ఎస్ అని టైప్ చేస్తే ఆ ప్యాకేజీని కూడా చూడవచ్చు. సో, స్పార్క్ 3.3.1 ఈ టార్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది సక్సెస్ఫుల్‌గా. తరువాత ఈ ప్యాకేజ్‌ని, ఏదైతే మనం టార్ ఫైల్‌ని డౌన్లోడ్ చేసుకున్నామో, వన్ సెకండ్. సో, మనం ఏదైతే ప్యాకేజ్‌ని డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఫైల్‌ని మనం అన్టార్ చేసుకోవాలి. సో, అన్టార్ చేసుకోవడానికి కమాండ్ వచ్చేసి -xvzf స్పార్క్ అని చెప్పి ఆ టార్ ఫైల్‌ని ఇచ్చుకోవాలి. సో, కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తే టెర్మినల్ క్లియర్ అవుతుంది. పేస్ట్, ఎగ్జిక్యూట్. సో, ఆ టార్ ఫైల్‌ని అన్టార్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది ఆ ఫైల్స్ అన్నిటిని కూడా. సో, సక్సెస్ఫుల్‌గా అన్టార్ అయింది. సో, ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేసామో, ఒకసారి కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తే క్లియర్ అవుతుంది. ఎల్ఎస్ టైప్ చేస్తే కనుక ఈ రకంగా ఫోల్డర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. సో, ఎర్లియర్ ఈ టార్ ఫైల్ మాత్రమే మనకు ఉంది. సో, ఈ టార్ ఫైల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసేసరికి ఈ రకంగా ఫోల్డర్ అనేది జనరేట్ అయింది. సో, ఈ ఫోల్డర్‌ని మనం ఎక్కడైతే స్పార్క్‌ని ఇన్‌స్టాల్ చేయాలని అనుకుంటున్నామో ఆ ఫోల్డర్‌లోకి మూవ్ చేసుకోవాలి. సో, కమాండ్ వచ్చేసి నేను వెల్కమ్ హోమ్ ఫోల్డర్‌లో నేను ఈ స్పార్క్‌ని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను. మీరు గనుక హోమ్ ఫోల్డర్ చూసినట్లయితే ఆల్రెడీ నేను హడూప్‌ని ఇన్‌స్టాల్ చేశాను. అండ్ హైవ్‌ని కూడా ఇదే ఫోల్డర్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాను. సో, ఈ ఇన్‌స్టాలేషన్ వీడియోస్ కూడా నా ఛానల్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మీరు వాటిని విజిట్ చేసి ఆహ్, ఎలా ఇన్‌స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవ్వచ్చు. ఆ లింక్స్‌ని కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు గో త్రూ అయ్యి సక్సెస్ఫుల్‌గా మీరు హడూప్ కూడా హడూప్ హైవ్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే గనుక ఆ వీడియోస్‌ని ఫాలో అయ్యి సక్సెస్ఫుల్‌గా మీరు కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, నేను ఈ హోమ్ ఫోల్డర్‌లో ఈ స్పార్క్‌ని కూడా ఇక్కడే ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను. సో, ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేసామో ఆ ఫైల్‌ని, ఆ ఫోల్డర్ మొత్తాన్ని కూడా, సో, ఫోల్డర్ మొత్తాన్ని కూడా ఈ వెల్కమ్ ఫోల్డర్‌లోకి మూవ్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ హోమ్ అని కనిపిస్తుంది. జనరల్‌గా స్లాష్ హోమ్ అండ్ మన యూజర్ నేమ్ ఉంటుంది. నా యూజర్ నేమ్ వచ్చేసి వెల్కమ్. సో, అందువల్లే మనం ఇక్కడ home/welcome అని ఇస్తున్నాం. సో, అది మాత్రం మీరు గమనించగలరు. ఓకే. మనం అయితే ఈ ఫోల్డర్‌ని మూవ్ చేసుకుందాం. ప్రెజెంట్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఆ స్పార్క్‌కి సంబంధించిన ఆహ్, ఫోల్డర్ అయితే అవైలబుల్‌గా లేదు. మీరు ఇక్కడ ఈ ఫోల్డర్స్ అన్నిటిని నేమ్స్‌ని కూడా మీరు గమనించవచ్చు. సో, నేను ఈ స్పార్క్ ఫోల్డర్‌ని మూవ్ చేసుకుంటున్నాను. సో, మూవ్ అయిపోయింది. సో, చెక్ చేద్దాం ఈ ఫోల్డర్‌కొచ్చి. సో, ఇక్కడ చూసినట్లయితే స్పార్క్ అనే ఫోల్డర్ సక్సెస్‌ఫుల్‌గా జనరేట్ అయింది. సో, దానికి సంబంధించిన ఫైల్స్, ఫోల్డర్స్ కూడా ఇక్కడ మీరు సక్సెస్‌ఫుల్‌గా మూవ్ అయిపోయినాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో, తరువాత మనం బ్యాష్ ఆర్సీ ఫైల్‌ని అప్డేట్ చేసుకోవాలి. సిమిలర్‌గా మనం హడూప్‌కి, హైవ్‌కి ఏ రకంగా అయితే ఈ పాస్‌ని మనం సెట్ చేసుకున్నామో, సిమిలర్‌గా స్పార్క్‌కి కూడా బ్యాష్ ఆర్సీ ఫైల్‌లో మనం పాత్‌ని సెట్ చేసుకోవాలి. స్పార్క్ హోమ్ పాత్‌ని సెట్ చేసుకోవాలి. సో, దానికోసం మనం ఆహ్, బ్యాష్ ఆర్సీ ఫైల్‌ని ఓపెన్ చేసుకోవాలి. బ్యాష్ ఆర్సీ ఫైల్‌ని 3 రకాలుగా ఓపెన్ చేసుకోవచ్చు. ఒకటి నానో ఎడిటర్‌ని యూజ్ చేసుకోవచ్చు. జీఎడిట్‌ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీఐ కమాండ్‌ని కూడా యూజ్ చేసుకొని మనం ఫైల్‌ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. నేను జీఎడిట్‌ని యూజ్ చేసుకుంటున్నాను. సో, ఆహ్, బ్యాష్ ఆర్సీ ఫైల్‌ని అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. /డాట్ బ్యాష్ ఆర్సీ. సో, ఈ రకంగా ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో, కంప్లీట్ డౌన్‌కొచ్చేస్తే గనక మీకు ఇక్కడ మీరు ఆల్రెడీ గమనించవచ్చు. ఇవన్నీ కూడా హడూప్‌కి అండ్ హైవ్‌కి సంబంధించిన పాత్స్‌ని నేను
అవి ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఈ పాస్ అన్నిటిని కూడా నేను సెట్ చేసుకున్నాను. సో, ఈ ఇన్‌స్టాలేషన్ వీడియోస్ నేను కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరు వాటిని గో త్రూ అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు ఇన్‌స్టాల్ చేయదలుచుకుంటే గనక. సో, ఈ స్పార్క్ హోమ్ పాత్‌ని కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. సో, నేను సెట్ చేసుకున్నాను. ఈ స్పార్క్ హోమ్ చూసినట్లయితే మనం ఎక్కడైతే ఇన్‌స్టాల్ చేసామో ఆ హోమ్ పాత్‌ని ఇచ్చుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం పాత్ వేరియబుల్‌ని సెట్ చేసుకోవాలి. ఈ స్పార్క్ హోమ్ పాత్‌ని కూడా మనం ఈ పాత్‌కి ఆహ్, అపెండ్ చేసుకోవాలి. సో దట్ పాత్ అనేది కూడా అప్డేట్ అవుతుంది. సో సో వన్స్ మనం ఇవి సెట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ టాప్ చూసినట్లయితే మీకు సేవ్ అనే బటన్ ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. ఓకే. సో వన్స్ మనం ఈ బ్యాష్ ఆర్‌సి ఫైల్‌ని అప్డేట్ చేసిన తర్వాత సోర్స్ బ్యాష్ ఆర్‌సి ఈ రకంగా చేసినట్లయితే మనం ఏవైతే సేవ్ చేసామో అవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా సేవ్ అవుతాయన్నమాట. సోర్స్ డాట్ బ్యాష్ ఆర్‌సి అని ఇస్తే మా ఆహ్, ఈ డాట్ బ్యాష్ ఆర్‌సి ఫైల్ అనేది సక్సెస్‌ఫుల్‌గా సేవ్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో మనమైతే సక్సెస్‌ఫుల్‌గా స్పార్క్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాం. సో మనం చెక్ చేద్దాం స్పార్క్ ఇన్‌స్టాల్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుందాం ఇప్పుడు. సో స్టార్ట్ హైఫెన్ మాస్టర్ డాట్ ఎస్హెచ్ అనగానే స్పార్క్ ఈ రకంగా స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయిన తర్వాత మనం స్పార్క్ షెల్‌ని ఓపెన్ చేసుకోవాలి. స్పార్క్ షెల్‌ని ఓపెన్ చేసుకోవడానికి స్పార్క్ హైఫెన్ షెల్ అని ఎంటర్ ప్రెస్ చేస్తే స్పార్క్ షెల్‌లోకి మనం ఎంటర్ కావచ్చు. సో సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం స్పార్క్ 3.1 ఇన్‌స్టాల్ చేసుకున్నాం. సో సక్సెస్‌ఫుల్‌గా మనం స్పార్క్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకొని ఈవెన్ స్పార్క్ షెల్ టైప్ చేయగానే సక్సెస్‌ఫుల్‌గా ఇదైతే ఆ స్పార్క్ షెల్‌లోకి మనం ఎంటర్ అయిపోయాం. ఓకే. కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే మళ్ళీ స్టాప్ చేసుకోవచ్చు. సిమిలర్‌గా మనం ఇన్ కేస్ మనం స్టాప్ చేసుకోవాలనుకుంటే గనక స్టాప్ హైఫెన్ మాస్టర్ డాట్ ఎస్హెచ్ అని ఎగ్జిక్యూట్ చేస్తే మనం స్పార్క్‌ని స్టాప్ చేసుకోవచ్చు మాన్యువల్‌గా. సో ఇప్పుడు స్పార్క్ అనేది స్టాప్ అయిపోయింది. సో మళ్ళీ మనం స్పార్క్ షెల్‌ని ఓపెన్ చేద్దాం. సో మళ్ళీ స్పార్క్ స్టార్ట్ అయింది. మనం స్పార్క్‌ని స్టాప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం. సో ఈ రకంగా మనం స్పార్క్ షెల్‌ని ఓపెన్ చేయగానే మళ్ళీ స్పార్క్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.